తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలుగుదేశం పార్టీ కొంచెం ఫాస్ట్ కొంచెం సైడ్ కదా కొంచెం
ఆరోగ్యండి కదా కూర్చోడమ్మా మాట్లాడ ఫోన్లో నువ్వేం చదువుతున్నావమ్మా నువ్వమ్మా సరే నాకన్నా పెద్ద వాళ్ళు ఎక్కడనే నాకన్నా పెద్ద పాలిటిక్స్ పార్టీ ఇద్దరు మీ బ్రదర్స్ నాకు 30 years నుంచి పరిచయం 35 ఇంకా పైన అనుకుంటా ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంతవరకు ట్రేడ్ యూనియన్ లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అప్పుడు ట్రేడ్ యూనియన్ లేదు విశాఖపట్నంలో ఫెలోషియస్ ట్రేడ్ యూనియన్ లీడర్ తర్వాత రాజకీయానికి ఎమ్మెల్యేగా పోటీ బాగా చేశారు మంచి పేరు వచ్చింది త్యాగం చేశారు మళ్ళీ ఈ యొక్క విశాఖపట్నం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు ఊపిరి పోశారు పాజిటివ్ గా ఇంపాక్ట్ వచ్చింది పర్సనల్ గా కొన్ని ఇన్కన్వెన్స్ ఒకసారి త్యాగం చేయాలి త్యాగం చేసిన తర్వాత ఫలితాలు రావాలి నేటిగా కూడా ఒకసారి ఫలితాలు రాకపోయినా లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుంది
8,500 members రిహాబిలిటేషన్ జాబ్ జరుగుతుంది అంటే 15,000 మంది ఇచ్చారు. 7,500 జాబ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి జీవోలతోనే వాళ్ళు ఫోర్త్ జనరేషన్ మార్చుకోగలిగారు. ఇదివరకు ఆ కార్డు వాళ్ళ తాత ఇచ్చేటప్పుడు అట్లా సర్టిఫికేట్ కూడా ఉండిపోయింది. అది ట్రాన్స్ఫర్ కాదు. మీరు చెప్పిన తర్వాతే మీరు ఒకసారి సతీశ్చంద్ర గారు చెప్పారు, అది అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ జీవోతో ఎక్కువ మందికి ఉద్యోగం ఇచ్చింది. మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ 3rd and 4th జనరేషన్ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ బాగా నమస్కారం. రండి మీరు కూడా. జయప్రకాష్ గారు జయప్రకాష్ గారు మేము బాగా అనుభవం సార్ మీకు నమస్కారం.
నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై జై బాలా, జై బాలా, జై జై బాలా, జై బాలా, జై జై బాలా, జై బాలా, జై బాలా, జై బాలా, జై జై బాలా, జై బాలా. సైడ్ సైడ్
అన్నా సార్ దగ్గర ట్రై పెట్టాం కదా చేసేసి ఓకే హలో హలో మైక్ చెక్ 1 2 3 అక్కడ కరెక్ట్ ముందుకు వచ్చాడు మీరు తెలుగుదేశం పార్టీ హలో అక్కడుంది యాంటీనా రైట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే ఇలాగైతే మరి సరే సరే ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో అమృతరావు జిల్లా ఆ రోజు మనం 38 మంది అమరవీరులు అంత ప్రాణత్యాగం వలన విశాఖ తప్ప భారతదేశ నవరత్నాలను విశాఖ ఈవేళ ఆ త్యాగాలను మర్చిపోయి స్వార్థ స్వలాభాల కోసం ఆందోళన తాకట్టు పెట్టిన తరుణంలో మన శాసనసభ్యులు ఉన్నటువంటి మన మిత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటే ఈ శాసనసభ్యుడిగా 5 ఏళ్లు సేవ చేసినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారు ప్రాణ త్యాగానికి సిద్ధపడి మరి 6 రోజులు ఆమెను దీక్ష చేస్తే నిన్న మన యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి స్ఫూర్తిచ్చారు. అక్కడితో ఆగలేదు. మన జాతీయ అధ్యక్షులు విశాఖ జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు నడిపి అనేక కర్మాగారాలకు నాంది పలికినటువంటి విశాఖ జిల్లాని ఒక క్యాపిటల్ సిటీగా, ఒక ఫైనాన్షియల్ హబ్గా, ఎస్సీజెడ్ గాని, ఫార్మాసిటీ గాని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఏషియన్ పెయింట్స్ గాని, హెచ్ఎస్బీసీ సెంటర్ గాని, అదానీ సెంటర్ గాని, లుల్లు సెంటర్ గాని ఇలాగ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన వ్యక్తి వాజ్పేయి గారి టైంలో మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు. కానీ వేళ జగన్ తాకట్టు పెట్టి ఇంత ఉద్యమం చేస్తూ ఉన్నా శ్రీనివాసరావు గారు ఏ రోజు నిరవధిక దీక్ష చేసినా కనీసం పరామర్శ చేయలేదు. కనీసం నిన్న మన నాయకుడు వస్తున్నట్టు తెలిసి భగ్నం చేయాలని, నిరవధిక దీక్షను కుట్ర చేయాలని, ఉద్యమాన్ని అణగదొక్కాలని మరి తెల్లవారుజామున ఘోరంగా తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. ఈ రోజు ఉక్కు ఉద్యమానికి ఊపిరిగా పల్లాసీనికి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని దశాదిశా చూపినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు మాట్లాడతారు. ఇది బాగుందా, అది బాగుందా? ఏమ్మా అయ్యన్నా అమ్మా అయ్యన్నా ఏమి వచ్చానండి అమ్మ రంగం సంజయ్ వెంకటమ్మ అమ్మ చంద్రబాబు కొంచెం వెంకటమ్మ అయ్యన్న పైకి రా. ఏది బాగుంది? ఇది డైరెక్షన్ ఇది ఓకేనా? కాదు డైరెక్షన్ ఏ డైరెక్షన్ బాగుంది? ఇది ఓకేనా?
అందరికీ ఎన్నెండు మతములందరికీ నమస్కారాలు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు గణబాబు గారు, శాసనసభ్యులు గణబాబు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు గారు, శాసనసభ్యులు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు, చలపతిరావు గారు, ఎమ్మెల్సీ చలపతిరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జగదీశ్వరరావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చంద్రాజప్ప గారు, అదే మరిగా ఎమ్మెల్సీ రామారావు గారు, ఎమ్మెల్సీ సుధారాణి గారు, వేదిక శిరీష్ గారు, వేదిక పైనుండే నాయకులందరికీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ గారు, వేదిక పైన నాయకులందరికీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ రావు గారు, అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎన్నికలైన తర్వాత నేను ఈ పరిస్థితిలో ఇక్కడికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈరోజు మీరందరూ చూస్తే చాలా బాధేస్తుంది. విశాఖపట్నం అభివృద్ధికి దోహదం చేయాల్సిన ప్రభుత్వం, విశాఖపట్నం అభివృద్ధి కోసం పనిచేయవలసిన ప్రభుత్వం విశాఖపట్నం విచ్ఛిన్నానికి పనిచేస్తా ఉంటే కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి విశాఖపట్నంలో ఉండే అందరూ ఆలోచించాలి. పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష 6 రోజులు చేశారు. ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమానికి ఒక ఊపిరిచ్చారు. ఎందుకంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ కి గుండెకాయ, విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. విశాఖపట్నం ఉక్కు లేకపోతే విశాఖపట్నం మనకు పేరే లేదు. అవునా కాదా తమ్ముళ్ళు, మీరే ఆలోచించండి. ఆ రోజు ఎన్నో త్యాగాలు చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. మొత్తం 67 మంది రాజీనామాలు చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వారందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు. అమృతరావు ఆ రోజు మీరు చూస్తే తాడేకొండ నుంచి గుంటూరు నుంచి వచ్చిన 67 రోజులు అమరణ నిరాహార దీక్ష చేశాడు. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కదలలేదు, మన గోడు పట్టించుకోలేదు. ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సాక్షాత్తు ఇందిరాగాంధీ తల ఒగ్గి విశాఖపట్నం ఆంధ్రుల హక్కుని విశాఖకు ఇచ్చారు. అది తెలుగువారి యొక్క ఉక్కు సంకల్పం. ఒకసారి అనుకుంటే సాధిస్తారని ఆ రోజు నిరూపించారు. తెలుగువారు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వివిధ సందర్భాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఇంకొక విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. ఈ రోజు చెన్నైలో తెలుగు వారికి గౌరవం లేదు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కోసం ఒక రాష్ట్రం కావాలి, మేము ఆత్మ గౌరవంతో బతకాలని ప్రాణత్యాగం చేసి
తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కింది. అక్కడి నుంచి మీరు చూస్తే 60-70 సంవత్సరాలు మన హైదరాబాద్ కేంద్రంగా మళ్ళా తెలుగు వాళ్ళందరూ కలవడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన మహనీయులు ఎవరి కోసం త్యాగాలు చేశారు? జాతి కోసం త్యాగాలు చేశారు, సమాజం కోసం త్యాగాలు చేశారు, తెలుగు వారి కోసం త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం. రాష్ట్రం కోసం పోరాడారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు 2 రాష్ట్రాలైనాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు. ఆ పోరాటమే విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే చాలా రోజులు పోరాడిన తర్వాత 1966లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తలగ్గడం, తర్వాత స్టీల్ ప్లాంట్ ఇవ్వడం. ఆంగ్లో అమెరికన్ డెలిగేషన్ కూడా చెప్పారు. 3 ప్రాంతాలు అడుగుతున్నారు. అన్నింటికంటే మంచి ప్రాంతం ఈ విశాఖపట్నం అని ఆ రోజే ఎక్స్పర్ట్ కమిటీలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు చూసినప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 సింగిల్ లొకేషన్ ప్లాంట్ ఏదంటే దానికి చిరునామా మన విశాఖపట్నం. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్లు చేయాలన్నా ఒక పోర్ట్ కావాలి. రోడ్డు కంటే రైలు కంటే ఏదైతే సముద్ర మార్గాన ప్రయాణం చేసే గూడ్స్ ఉంటే అన్నింటికంటే చాలా చౌకగా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఏ ప్లాంట్ కూడా పోర్ట్ బేస్డ్ ప్లాంట్ లేదు. అలాంటిది విశాఖపట్నం ఒకటి ఒక ఓడరే ఉండే సిటీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చూస్తే ఆ రోజు త్యాగం చేశారు రైతులు, పెద్ద ఎత్తున త్యాగం చేశారు, భూములు ఇచ్చారు. ఆ భూముల విలువ ఈరోజు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ విషయం ఈ విశాఖపట్నంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అక్కడుండి రైతులకి న్యాయం జరగల. ఆ రోజు నేను వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాను, మొదటి తరం ఉన్నారు, ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదు. రేపు అవసరమైతే ఎక్స్పాన్షన్ లో కూడా న్యాయం చేసే పరిస్థితి రావాలని 2-3 తరాల వారికి కూడా హక్కు ఇచ్చే విధంగా ఆర్డర్స్ ఇచ్చాం. దానివల్ల కొంతమంది రెన్యువల్ చేసుకున్నారు. ఒక హక్కు వాళ్ళకు వచ్చే పరిస్థితి వచ్చింది. 40,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇంకో పక్క 1,00,000 మంది ఇండైరెక్ట్ ఉపాధి వచ్చింది. ఈ 2 వల్ల 5 లక్షల మంది జీవనోపాధి కల్పించిన ఏకైక సంస్థ విశాఖపట్నం ఉక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు కట్టారు. అన్ని కూడా మీరు చూస్తే 33,000 కోట్ల రూపాయలు కేంద్రానికి కట్టారు. రాష్ట్రానికి ఒక 8,000 కోట్లు అంటే 41,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్సులు కట్టారు. వాళ్లే కాకుండా ఎంప్లాయీస్ పన్నులు కట్టారు, జీఎస్టీ కట్టారు, వాణిజ్య పన్నులు కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇవన్నీ లెక్కేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు కూడా వచ్చాయి. ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కడాన విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. కొన్న వాళ్లకు నష్టం లేదు. ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాలకే విలువ లేకుండా పోతుంది. ఇది మామూలు విషయం కాదు, ఏదో ఆషామాషిగా తీసుకోవడం కాదు.
దేనికోసం అమృతరావు త్యాగం చేశాడు, దేనికోసం తెన్నేటి విశ్వనాథం లాంటి వ్యక్తులు పోరాడారు, దేనికోసం ఆంధ్ర తెలంగాణ రాయలసీమని విభేదాలు లేకుండా తెలుగు వారి హక్కు విశాఖపట్నం ఉక్కని అన్ని ప్రాంతాల వారు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇదే మరిగా ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా BAFR ఇది సిక్ అయిపోయింది, నష్టాలు వస్తున్నాయి, దీన్ని నడపలేమని ఆ రోజు మాట్లాడారు. నేను ఒకటే అడిగాను, వాజ్పేయి గారికి చెప్పాను ఎన్డీఏలో, సార్ దీని చరిత్ర మీకు తెలియకపోవచ్చు కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, తెలుగు వారికి ఒక సెంటిమెంట్ ఉంది, ఒక హక్కు కింద పోరాడారు, ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు మీరు గాని ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలు క్షమించరు, ఎట్టి పరిస్థితులు మీరు చేయడానికి వీలు లేదు సార్ అంటే ఆయన ఒకే మాట అన్నాడు, అయితే 1330 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి లాభాలు వచ్చినప్పుడు చూద్దాం, ముందు ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని ఆ రోజు ఊపిరి పోసింది ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. అక్కడి నుంచి స్ట్రీమ్ లైన్ చేశాం. 2002లో కేంద్ర మంత్రి చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, అన్ని విధాలా ప్రోత్సహించింది, విశాఖపట్నం లాభాల బాటలో నడుస్తా ఉందని సాక్షాత్ పార్లమెంట్ లో ఆ మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఈ ప్లాంట్ సుజావుగా నడిపిస్తే విశాఖపట్నం ఉదుహుదు వచ్చినప్పుడు చెప్పాను, నీళ్లు లేవు మేము క్లోజ్ చేస్తామంటే క్లోజ్ చేస్తే ప్లాంట్ కి నష్టం వస్తుంది, క్లోజ్ చేయడానికి వీలు లేదు, అవసరమైతే లిఫ్ట్ పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత ఏలేశ్వరం నుంచి నేను ఇస్తానని చెప్పి ఆ రోజు నీళ్లు కూడా ఇచ్చా ఏలేరు ప్రాజెక్ట్ నుంచి. దానితో అడిగాం, మనం ఎక్స్పాన్షన్ పోతున్నాం, ఎక్స్పాన్షన్ నీళ్లు కూడా కావాలి, ఎందుకు ఒకే ట్యాంక్ కట్టారు, రెండో ట్యాంక్ కూడా కట్టమని గట్టిగా చెప్తే రెండో ట్యాంక్ నిర్మాణం చేసి దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి, అదే మాదిరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీళ్లిచ్చి విశాఖపట్నంలో ఏ ఇండస్ట్రీ కూడా నీటి కొరత లేకుండా చేయాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఏమైనా అవన్నీ ఈ రోజు మొత్తం మీరు ఆ స్ఫూర్తినంతా వదిలిపెట్టి ఈ రోజు దీన్ని అమ్మకానికి పెడితే ఈ ప్రభుత్వం ఉండే అధినేతలు ఎక్కడికి పోయారు? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి ప్రభుత్వం. ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత, ఒక కర్తవ్యం. తెలుగువారి హక్కుల్ని, తెలుగువారి సెంటిమెంట్ని, తెలుగువారి త్యాగాల్ని గౌరవించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదా బాధ్యత? ఏమనుకుంటున్నారు మీరు? ఏమి కమిషన్ ఏజెంట్లా మీరు? అంటే విశాఖపట్నం స్టీల్ సిటీని విశాఖపట్నం స్టోలన్ సిటీగా చేయాలనుకుంటున్నారా మీరు? అంటే విశాఖపట్నం ఉక్కు సంకల్పాన్ని మీరు కొనియాలనుకుంటున్నారా? మీ ఇష్ట ప్రకారం విశాఖపట్నాన్ని దోచుకోవాలనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తున్నారు. విశాఖపట్నం ఆత్మ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆ ఆత్మను కూడా దోచుకోవాలన్న ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడం దుర్మార్గం. ఎందుకు మాట్లాడరు మీరు? ఏవయ్యాడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఎందుకు నీకు 151 సీట్లు ఇచ్చారు? 25 సీట్లు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా, పోలవరం కడతా, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ లో అన్ని చేస్తా, అమరావతిని అభివృద్ధి చేస్తా, హక్కులు కాపాడుతా అన్న పెద్ద మనిషి తాడేపల్లిలో ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? పబ్జీ ఆడుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు?
పోలీసులు పెట్టి బెదిరిస్తావా నువ్వు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా తమ్ముళ్ళు? రాష్ట్ర హక్కులు కాపాడలేనుడు ముఖ్యమంత్రిరా? ప్రజల మనోభావాలు కాపాడలేనివాడు మన సెంటిమెంట్ని అమ్ముకోవాలని చూసేవాళ్ళు కూడా నీచులు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఈ దొంగలే దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీ నోటీస్కి రాలేదా? అమ్మతారని తెలియదా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? తమాషాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మోసం చేస్తారో నేను ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. పోలీసులు పెట్టి 2 రోజులు 3 రోజులు కేసులు పెడతామని బెదిరించొచ్చు. తిరుగుబాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి రాలేరు. ఎంతమంది పైన కేసులు పెడతారండి? ఎంతమంది చంపుతారండి? తుపాకీలకు భయపడలా ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. విశాఖ ఉక్కు సాధించారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా, మీకు ఆ సంకల్పం లేదా? మీకు ఆ సెంటిమెంట్లకు విలువ తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసా మీకు ఎవరి కోసం త్యాగం చేయాలి? మీలాంటి వాళ్ళే 32 మంది చనిపోయారు. అమృతరావు ప్రాణత్యాగం చేశాడు. ఎవరి కోసరం? మన కోసరం, మీకోసరం, మీ పిల్లల కోసరం, విశాఖపట్నం భవిష్యత్తు కోసరం. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన వారికి, ఆ ప్రాణత్యాగానికి విలువ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి ప్రత్యేక హోదా అవసరం లేదు, అవసరం తీరిపోయింది. ఈయన ఓట్లేశారు, ఈయన అవసరం తీరిపోయింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. పోలవరం 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. అక్కడే ఉంటే రాబోయే రోజుల్లో పోలవరం కట్టలేము. ఎట్టి పరిస్థితుల్లో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాను. మామూలుగా ఎప్పుడూ చేయరు. ఎప్పుడు కూడా పార్లమెంట్ పెట్టుకుని ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసి తర్వాతనే గవర్నమెంట్ లో ఏదైనా ట్రాన్సాక్ట్ చేసే పరిస్థితిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రణబ్ ముఖర్జీని కూడా మెప్పించి ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలు మనకి ఇచ్చారు కాబట్టి పోలవరం ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం. మీరు దేంతో ప్రారంభించారు? ప్రజావేదిక విధ్వంసం. అవునా కాదా? అక్కడి నుంచి విధ్వంస పాలన ప్రారంభమైంది. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. అమరావతి ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగి నేను నిర్ణయిస్తే ఎప్పుడు కూడా నాకు ప్రాణం ఈ విశాఖపట్నం. నేను మెచ్చే సిటీ ఎప్పుడు విశాఖపట్నమే. దానికి కారణం మీరు చూస్తే మంచివారుండే పట్నం ఈ విశాఖపట్నం. మంచికి మారు పేరు విశాఖపట్నం. నీతి నిజాయితీగా ఉండే ప్రజలు ఉండే ప్రాంతం విశాఖపట్నం. శాంతిని కోరుకునే ప్రాంతం విశాఖపట్నం. అందుకని నేను ఎప్పుడు కూడా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 5-6 డిస్కామ్లు ఉంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే ఒక్క పైసా బకాయి పడకుండా, ఒక్క యూనిట్ కరెంటు దొంగతనం చేయకుండా పూర్తిగా చెల్లించిన ప్రాంతం విశాఖపట్నం డిస్కాం. కాలక్రమేణా ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు.
విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. అందరూ కూడా ఒకటే ఆలోచించారు, విశాఖపట్నం ప్రశాంతంగా ఉంది, మేము ఇక్కడుంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం అని అందరూ కూడా ఈ సిటీకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఉద్యోగాలు చేసి ఇక్కడనే ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు చిన్న గ్రామం, కుగ్రామం, ఈ రోజు ఇండియాలోనే ఏషియాలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే మన విశాఖపట్నం. నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, విశాఖపట్నానికి ఇది రాష్ట్రానికి కంబైన్డ్ స్టేట్ లోనే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని ఈ విశాఖపట్నమే ఉంటుంది ఎప్పటికి కూడా. ఆ విధంగా ఆలోచించి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఎకనామిక్ యాక్టివిటీ తీసుకొస్తే అప్పుడు వచ్చిన యూనిట్ హెచ్ఎస్బీసీ కూడా ఇప్పుడు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చి పారిపోయే పరిస్థితికి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఆ రోజు మెట్రోకి శ్రీకారం చుట్టాం, ఇంకొక ఎయిర్పోర్ట్ భోగాపురానికి శ్రీకారం చుట్టాం, బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, డేటా సెంటర్ పెట్టి కొన్ని లక్షల మందికి భారతదేశంలోనే ఐటీ అంటే అగ్రస్థానంలో విశాఖపట్నాన్ని పెట్టాలని ముందుకు పోయాం. డేటా సెంటర్ గా వచ్చుంటే ఎవరైతే ఐటీలో స్పెషలైజ్డ్ పీపుల్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, డేటా సైంటిస్ట్ గాని వచ్చే పరిస్థితి వచ్చేది. దాన్ని దెబ్బతీశారు. లూలు ఆ రోజు పెద్ద షాపింగ్ మాల్ పెడితే మొత్తం ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రీజన్ లోనే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కేరళ, కర్ణాటక, మన ఒరిస్సా నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్, టూరిజం డెవలప్ అవుతుందని ఒక బ్రహ్మాండమైన దాన్ని తీసి దాన్ని నాశనం చేసేశారు. ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి. పోయి విశాఖపట్నంలో భూదందాలకు శ్రీకారం చుట్టారు, భూ కబ్జాలకు శ్రీకారం చుట్టారు. అవునా కాదా మీరే చెప్పండి. మీలో కూడా మంచివాళ్లు, పిరికితనం కూడా ఉంది మీలో. ఏమిటి కొడతావంటే భయం మీకు ఉంది, ఉంది, ఉంది. మీరు లేదంటే కుదరదు, ఉంది. ఏ మనిషినైనా కొడతారంటే భయపడతారు, కొడతానే ఉంటే తెగాయిస్తారు. ఆ స్టేజ్కి వచ్చాం మనందరం. ఇప్పుడు వీళ్ళ దెబ్బకి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా కదా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో మీరు? ఏం చేశారు? గడ్డి బీకారా? ఇంకేమన్నా బీకారా? ఏం చేశారు మీరు? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు, కథలో మాట్లాడుతానే ఉంటాడు. రేపు ఒక 20 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాయి. ఎవడికి కావాలి పాదయాత్ర? అవసరంలో నీ పాదయాత్ర ఢిల్లీకి వెళ్ళు, ధైర్యం ఉంటే చెప్పు, లేకుంటే నీ పదవికి రాజీనామా చేసి నా వల్ల కాదని మీ ఇంటికి పడుకో. ఈ కళ్ళబొల్లి మాటలు, మోసం చేసే మాటలు మనకు అవసరంలా. మొన్నే అన్నాడు ఒక మాట, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఒక మాట అది ఎప్పుడు ఆయనకు అదే జ్ఞాపకం వస్తాయి కదా తమ్ముళ్ళు. 16 నెలలు ఉన్నాడు కదా, అవే జ్ఞాపకం వస్తాయి. ఏమన్నాడు అది అన్నాడు, అది ఒప్పుకుంటాం. ఆయన అలవాటు కాబట్టి అక్కడికి పోతాడు కాబట్టి అదే అంటాడు. ఇంకొక మాట అన్నాడు, పట్టు విడుపులుండాలి, పట్టు విడుపులుండాలి. అన్ని కూడా ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ అయినా కాకపోయినా పట్టు విడుపులుంటే మనకు బాగుంటుంది హితోపదేశం. ఆ రోజు శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేసినట్టు మనకు ముందుగానే హితోపదేశం చేశారంటే ఈ ప్లాంట్ రాదు, నేను ఊరికే ఉంటా, డ్రామాలు ఆడతా, మోసం చేస్తా, మీరు కూడా మోసపండి అని అనుకున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా, మా జుట్టులో పువ్వు పెట్టాలనుకున్నావు కానీ గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి, ఏటు నీ అంతు చూస్తాం, బట్టలు ఇప్పిస్తాం, సాధిస్తే సాధించు.
అనవసరంగా మాట్లాడద్దు. మర్యాదగా చెప్తే అడుగుతున్నా ముఖ్యమంత్రిని. దొంగకు తేలుగుట్టింది, అందుకే ఇప్పుడేం మాట్లాడాల దొంగ. నేను అడుగుతున్నా, పాస్కో విశాఖపట్నానికి రాలా? వచ్చారా లేదా? 9-7 వచ్చారా? అదే మరి ఇంకొక పక్కన 23-9 వచ్చారు. ఇంకొక పక్కన 27-2020లో వచ్చారు. 3 సార్లు విశాఖపట్నానికి వచ్చారు. ఇంకొక పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. 2 సార్లు ఫోటోలు కూడా వేసుకున్నారు అందరూ కలిసి. అక్కడి నుంచి పార్లమెంట్ లో ఏటు అడిగాడు క్వశ్చన్. ఏమడిగాడు? పాస్కో వస్తున్నారా అని అడిగాడు. మంత్రి కూడా సమాధానం చెప్పాడు, వస్తున్నారు. ఎంఓయూ కూడా చేసుకున్నాం. అక్టోబర్ 2020లో ఎంఓయూ కూడా చేశామని సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పినప్పుడు ఈ ఏటు ఏం చేస్తున్నాడు? కాదు, దొంగ నాటకం ఆడాడు. అమ్మేద్దామనుకున్నాడు, భూ కబ్జా చేద్దామనుకున్నాడు. దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు. అది పథకం. కథ అడ్డం తిరిగింది. అడ్డం తిరిగిన తర్వాత నాటకాలు మొదలుపెట్టారు. ఆ నాటకాల్లో ఏమిటి? నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా, మీతో ఉంటా, పోరాడదాం. పోరాటాలు తెలుగుదేశాన్ని నేర్పిస్తారా మీరు? మేము రాజకీయం కోసం లేము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం. రాష్ట్రంలో ఉండే సెంటిమెంట్లు కాపాడుతాం, ప్రజల మనోభావాలను కాపాడుతాం, ప్రజల త్యాగాలకి విలువ ఇస్తాం. ఎవరైనా గాని వాళ్ళ త్యాగాలు కూడా కొనియాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. నీ గుండెల్లో నిద్రపోతాం తప్ప వదిలిపెట్టాం. ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రిని, తేలుగుట్టిన దొంగ మాటే మాట్లాడలా. ఎన్ని రోజులైంది మీరంతా రోడ్డు ఎక్కారు, అవునా కాదా? 6 రోజులు. 7వ రోజు సింహాచలం. సారీ, మన పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాడు. ఈ రోజు పల్లా శ్రీనివాస్ 7 రోజుల నుంచి చేసే నీకు బాధ్యత లేదా? గౌరవం లేదా? ఒక మాట మాట్లాడారా? కనీసం సమాజం కోసం, విశాఖ ఉక్కు కోసం, విశాఖ అభివృద్ధి కోసం, తెలుగు వారి త్యాగాల విలువడం కోసం 7 రోజులు చేసే మంత్రి ఒక్క రారా? అంటే పర్వాలేదు, అతనేముంది, అతను యాదవ్ కులం, వెనుకబడిన వర్గం, చచ్చిపోయాడు, అప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేయాలనుకున్నారు. తప్పవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆయనేమైనా సొంత పనుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశాడా? ఆయన సొంత వ్యవహారం కోసం చేశాడా? నీ కోసం చేశాడు. తెలుగు జాతి త్యాగాల కోసం చేశాడు. సెంటిమెంట్ కోసం చేశాడు. నీకు బాధ్యత లేదా? ఆడేదో ఒక దొంగ సాగు ఉన్నాడు ఇక్కడే, ఆయన దగ్గరికి పోతాడంటే రేపు నంగి ముక్కులు మొక్కుతాడు. మీరు చూశారు విజయనగరంలో రామతీర్థంలో రాముడి తల తీసేస్తే అంతవరకు 120 దాడులు చేసి నేను నేరుగా వచ్చి కబద్దారు జాగ్రత్తగా ఉండమంటే నాకంటే ముందు ఏటూ పోతాడు అక్కడికి. అవన్నీ జరిగిన తర్వాత నా మీద కేసు పెడతాడు. అంటే నా మీద కేసు పెట్టమంటే తర్వాత అంటాడు మేమే చేశామంటాడు. నేను అడుగుతున్నా, రామతీర్థం నేను వచ్చే వరకు నిద్రపోయారు, నిద్ర నటించారు. మీరే దాడులు చేసి ఇది యథేచ్ఛగా ముందుకు తీసుకుపోవాలనుకుంటే మంచి జాగ్రత్తగా ఉండమని నేను వస్తే తోక జాడించి అప్పటి నుంచి రివర్స్ గేమ్ వేసి తెలుగుదేశం వాళ్ళ పైన కేసులు పెట్టారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, దేవుళ్ల పైన దేవాలయాల పైన దాడులు ఆగిపోయినాయా లేదా?
అది మన సత్తా. ఆ దేవుడు బయటకు వచ్చాడు, ఆగిపోయినాయి. కన్నెర్ర చేస్తే మీ ఆటలు సాగనియ్యను. అచ్చెన్నాయుడిని మొన్న కూడా అరెస్ట్ చేశారు, రేపు కూడా అరెస్ట్ చేస్తారు కావాలంటే. అచ్చెన్నాయుడిని చూస్తే వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తానే ఉంటాయి. ఎన్నిసార్లు అరెస్ట్ చేసి చేయండి, ఏమవుతుంది? నువ్వు ఇంకోసారి అరెస్ట్ చేస్తే ఇంకొంచెం హీరో అవుతాడు, అంతే కదా. నీ మారిగా రాష్ట్రాన్ని దోచుకుని జైలుకు పోలా. ప్రజల కోసం పోరాడి అచ్చెన్నాయుడు గారు జైలుకు పోయారు తప్ప స్వార్థం కోసం కాదు, తప్పు చేసి కాదు. ఎప్పుడైనా సరే పోరాడిన వారు హీరోస్ తప్ప మీరు జీరోలుగానే మిగిలిపోతారు. ఇలాంటివన్నీ చేసి నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోలన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? మీకు ఆలోచన లేదా? దొంగగా చూడలేమా? తప్పు చేసిన వ్యక్తిని తప్పని చెప్పలేమా? ఇవన్నీ చేసిన తర్వాత దూకినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కన్నెర్ర చేసినప్పుడే తమ్ముడు పోలీస్ మాట్లాడే తప్పేలా మీరు ఎప్పుడో కొడుతున్నావు. నాకు అర్థమవుతుంది మీ బాధలు, నిన్నన్నిటిగా ఉంది నీ బాధ. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ డ్యూటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప మీరు లేనిపోని కొత్త వేషాలు వేస్తే నాకు కూడా కొత్త ఆలోచనలు ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. 14 సంవత్సరాలు నేను కూడా మీ మారిగాలో వాళ్ళ మారిగా ఆలోచించుంటే మీరు ఏమయ్యేవాళ్ళు, మీ కాకి బట్టలకు విలువ ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక లెవెల్ వరకు ఉంటా, తెగాయిస్తే మీరేమీ చేయలేరు. మా సహకారం ఉంటేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఏకపక్షంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టాన్ని మీ చేతల్లో తీసుకోవాలంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు. చట్టాన్ని కాపాడతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలి, రాజాయుడి రాజ్యాంగం కాదు. తమిళలో మీకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, లేకపోతే రాజాయుడి రాజ్యాంగం అని అడుగుతున్నా. రాజాయుడి రాజ్యాంగం మాకు వద్దు చెప్పండి. రాజాయుడి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం. తమాషా అనుకుంటారు, అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మేమందరం ట్యాక్సులు కడితేనే మీరు ఉద్యోగాలు జీతాలు వస్తారు. మీ అందరికీ బాధ్యత గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రంలో ఒక సావరిన్ పవర్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మీకు బాధ్యత ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరించే బాధ్యత అపోజిషన్ పార్టీగా మేము తీసుకుంటామని మరొకసారి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2005లో విశాఖపట్నానికి మనకు క్యాప్టివ్ మైన్స్ లేవు, ఐరన్ ఓర్ లేదు. ఎన్నోసార్లు నాయకులు వచ్చారు, నన్ను అడిగారు. కానీ ఆ రోజు 2005 వరకు ఓబులాపురం గాని, ఇంకో పక్క కంబైన్డ్ రాష్ట్రంలో బయ్యారం గాని, ఇవన్నీ కూడా అప్పటికప్పుడే ఎగ్జామిన్ చేయడం, ఏజెన్సీస్ అన్ని క్లియర్ చేయకుండా ఉన్నాయి. 2005లో వచ్చాయి. వస్తే రాజశేఖర రెడ్డి ఆ రోజుతో ఏం చేశాడంటే, బయ్యారం అల్లుడికిచ్చాడు, ఓబులాపురం గాలికిచ్చాడు. అక్కడి నుంచి కోర్టుకు పోయినాయి, అక్కడి నుంచి ఆగిపోయినాయి. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రికి ఏమాత్రంగా ఆలోచన ఉంటే, మైన్స్ లేవని మాట్లాడుతున్నాడు. ఆ మైన్స్ ఇవ్వండి. సరే, బయ్యారం ఇవ్వలేవు, ఓబులాపురం ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? ఓబులాపురం ఇవ్వరు.
ఎందుకు ఇస్తే వీళ్ళకి ఓటాలు పోతాయి. అక్కడ ఓటాలు కొట్టాలి, ఇక్కడ ఓటాలు కొట్టాలా. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. ఆ రోజు ఈ రోజు 2 సార్లే అన్యాయం జరుగుతా ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదండి? నేనేమన్నా మౌన మున్యా? మాట రాదా? నోరు పెగలదా? పడిపోయిందా నోరు? అడ్డంగా దొరికిపోయాడు దొంగ. పాస్కో సమాధానం చెప్ప మీటింగ్లు అయినా లేదా? అయితే ఎందుకు చెప్పరు ఆ రోజు ప్రజలకి? పాస్కో వచ్చారు, విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళు వేరే ఉక్కు ఫ్యాక్టరీ పెడతారని చెప్పాలి కదా. అంటే నీ దొంగతనం బయటపడుతుందనా? నీ వాటా పోతుందనా? నీ డొల్లతనం పోతుందనా? ఇది మోసమోనా కాదా తమ్ముళ్ళు? రాష్ట్ర ప్రజలు ఆలోచించరా? ఎంత గొప్ప నాయకుడు అంటే బాబాయిని చంపేసి నేను తండ్రి లేని బిడ్డ అని ఏడ్చినట్టుంది. ఆ రోజు మీరు చూశారు, బాబాయిని చంపేశారు, మా బాబాయిని వేరేవాళ్ళు చంపేశారు, వేరేవాళ్ళు చంపేశారని పెద్ద గొడవ చేసి కడాన సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ నుంచి అధికారంలోకి వచ్చినాక నాటకానికి తెరపడితే అసలు ఎవరో చెప్పమంటే అవసరం లేదు, అన్ని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పనని చెప్పి ఇంట్లో కూర్చుంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి కూతురు కోర్టుకెళ్లి మా నాన్నను చంపిన వాడు ఎవడో తేలాలని కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేస్తే 3 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్లి ఆ సిబిఐ ఎంక్వైరీ జరగలేకుండా చూసుకునే పరిస్థితి నువ్వు వచ్చి నేను నమ్మమంటావా మమ్మల్ని? కోడి కత్తి ఎక్కడ తమ్ముళ్ళ కత్తి? కోడి కత్తి ఇక్కడే జరిగింది, విశాఖపట్నంలోనే జరిగింది. పెద్ద సింపతి చంపేయడానికి ఎవరో చేశారని. కోడి అదేదో చూద్దానండి, నేను మాట్లాడకూడదు కంపం కాకుండా. నేను ఇలాంటివన్నీ ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నానంటే రేపు ఎల్లుండ పరిగెత్తా వస్తాడు. మళ్ళా వస్తున్నాడా? రేపు వస్తున్నాడా? ఎక్కడికి పోతాడు? శారదాపేట పోతాడు దొంగ స్వామి దగ్గరికి. ఎంతనా? నేను అందుకే అడుగుతున్నాడు అందరినీ, ముఠా నాయకులంతా. నేను ఎవరిని తిట్టను, మీరందరూ చూశారు. నేను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటా. పౌరుషంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం నాకు బొత్తిగా రాదు. నా జీవితంలో ఎప్పుడూ నేనంతా కూడా అందరూ అంటారు నువ్వు చేతగాని అడివి, నువ్వు తిట్టలేవంటారు. కానీ నేను తిట్టలేను గాని నా సంకల్పం ఉక్కు సంకల్పం. తప్పు చేసిన వాడ గుండెల్లో నిద్రపోతా భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. నేను భయపడితే హైదరాబాద్ లో మత విద్వేషాలను కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే ముఠా నాయకులు అణిచివేసేవాడినండి. రాయలసీమలో మొత్తం వీళ్ళ ముఠాలన్నీ ఆ రోజు నేను అణిచేశా. రౌడీలు ఎవరన్నా ఉన్నారో ఇప్పుడు విశాఖపట్నం రౌడీలు వచ్చేసారు. వల్ల విశాఖపట్నానికి పులివెందుల అడ్డ పంచులు వచ్చాయా? ఆఫీసులు పెట్టారా? సెటిల్మెంట్ ఆఫీసులు పెట్టారా? మీకు భయం. నా భూమి పర్వాలేదు, నా ప్రాణం ఉంటే చాలు, నేనెక్కడ పడతా ఈ రౌడీలతో. ఆ పిరికితనమే మనిషిని చంపేస్తా ఉంది. ఉంది తమ్ముడు, నువ్వు లేదంటా ఉంది. నేను కూడా మిమ్మల్ని అడగాలి, విశాఖపట్నం వాసులు అడగాలి. ఎప్పుడు కూడా సర్పం కూడా చలిచీమలతోనే సరిపోతుంది. గడ్డి పొరకే బ్రహ్మాండమైనటువంటి రూపతో తయారు చేస్తే ఏనుగు నిలదీస్తుంది తమ్ముళ్ళు. అది మీ శక్తి. సంఘటితంగా ఉందాం, మంచిని మంచిగా చూద్దాం, చెడును ఖండిద్దాం. ఎవరైనా దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈ విశాఖపట్నానికి హాని తలపెట్టాలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోదాం, వాళ్ళని వదిలిపెట్టకూడదు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రిని, కోడి కత్తి డ్రామాలొద్దు, బాబాయిని చంపేసి బాబాయి చనిపోయిన బిడ్డనని చెప్పి నాటకాలొద్దు.
మీరు చేయాల్సింది లీడ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు సంకల్పం కలిగిన ప్రజానీకం రాష్ట్రం అంతా సపోర్ట్ చేశారు. అందరూ వస్తాం. నువ్వు సాధించు. సాధించలేకపోతే నా వల్ల కాదు, నమస్కారం పెట్టి రాజీనామా చేసి నువ్వు జైలుకు పోతావు, ఎక్కడ పోతావు నువ్వు వెళ్ళిపో, మేము కాపాడుకుంటాం. కర్మాగారానిక కారాగారానిక కారాగారమేనా? మీకన్నా క్లారిటీ ఉందా? వాళ్ళ క్లారిటీ లేదు, మీకన్నా ఉంది. కార్యకర్తలు మా క్లారిటీ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి తమ్ముళ్ళు. ఈ రోజు పల్లా సింహాచలం యొక్క మన పల్లా శ్రీనివాస్ యొక్క త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందిస్తారు. అందరి మారిగా దొంగ దీక్ష కాదు, 10 కేజీలు తగ్గాడు. వీళ్ళు దొంగ దీక్ష చేసిన వాళ్ళు 1 కేజీ కూడా తగ్గల, 2 కేజీలు పెరిగారు. వాళ్ళు డాక్టర్ కూడా చూపారు. ఎందుకంటే తగ్గరు కాబట్టి, దొంగ దీక్ష కాబట్టి, చెప్తే బయటపడతాం కాబట్టి దొంగతనంగా చేసి నంగి మాట్లాడి ప్రజలు మోసం చేస్తారు. మనం సిన్సియర్ గా రాజకీయం చేస్తున్నాం. దీక్షలు చేసిన పవిత్రమైన భావంతో చేస్తాం. ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే పోరాడాడో అదే పోరాటంలో మనం ముందుకు పోదాం. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ అయినాక నేను ఆ యూనియన్ దగ్గరికి కూడా వెళ్లి వాళ్ళకు కూడా అందరికీ స్టీల్ ప్లాంట్ దగ్గర సంఘీభావాలు తెలియజేస్తా. మళ్లీ విశాఖలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, విశాఖపట్నంలో ఉదొస్తే నేను ప్రధానమంత్రి మేమిద్దరం కలిసి వస్తున్నాం. మేమిద్దరం కలిసి వస్తా ఉంటే మీరు చేలు చూపుతూ ముఖంలో 2వ రోజే ఆనందాన్ని చూపించి మీ మీద మాకు విశ్వాసం ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుందంటే ప్రధానమంత్రి గారు నన్ను అడిగారు. మామూలుగా ఇలాంటివి వస్తే ప్రజలు కోపంగా ఉంటారు, ఇక్కడేంటి నిన్ను చూసి ఆనందంగా అంటే నమ్మకంతో ఉన్నారని ప్రధానమంత్రి అడిగినప్పుడు మీ అందరి ఆశీస్సులు సార్, బాగా ప్రజలు మారిగా ఉన్నారు, వాళ్ళకు నమ్మకం ఉందని చెప్పి 8 రోజులు ఇక్కడే బస్సులో ఉన్న జ్ఞాపకం ఉందా మీకు? విశాఖపట్నం ఉదు ముందు విశాఖపట్నం, ఉదు తర్వాత విశాఖపట్నం తేడా ఉందా లేదా? ఒక్క సంఘటన మీరు చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే, ఆ రోజు దీపావళి వచ్చింది. నేను ఒక పిలిపించా విశాఖపట్నం వాసులకి. దీపావళి వచ్చింది, రోడ్డంతా చెట్లు ఉన్నాయి, ఎండు చెట్లున్నాయి. ఎవరన్నా టపాకాయలు కలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, దయచేసి టపాకాయలు కాలవద్దని ఒక్క పిలిపిస్తే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చలేదంటే, క్రాకర్ కాల్చలేదంటే అది మీకు నా మీద ఉండే నమ్మకం. ఇప్పుడు మళ్లీ నేను మిమ్మల్ని కోరుతున్నాం. మొన్న కూడా 4 సీట్లు తెలుగుదేశం పార్టీకే గెలిపించారు. ఒక అతన్ని కొనేశారు, కొట్టే పర్వాలా. నేను ఒక లీడర్ పోతే 100 మంది లీడర్లు తయారు చేస్తా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లీడర్షిప్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. మీ వల్ల కాకపోతే తీసుకోండి, నేను 100 కాదు 1000 మంది తయారు చేస్తా, మళ్ళా ముందుకు పోతాను తప్ప పోయిన వాళ్ళు చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతారు. నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, రేపు జరిగే ఈ విశాఖపట్నం ముఖ్యమైనది విశాఖ ఉక్కు. ఆ విశాఖపట్నం ఉక్కుకి ఊపిరి పోసింది మన పల్లా శ్రీనివాస్ యొక్క నిరవధిక నిరాహార దీక్ష. ఆయన ఊపిరి పోశాడు, వీళ్ళు ప్రాణం తీయాలనుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం, అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణ త్యాగాలు. విశాఖపట్నం ఉక్కు
అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. 3 ముక్కలు చేస్తాడు, 30 ముక్కలు చేస్తాడు, ముక్కటి మింగేస్తాడు, చాలా చేస్తాడు. మన జీవితాలతో ఆడుకుంటాడు, మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఏం బాధలే తమ్ముళ్ళు, ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత తీటు తీరిపోతాం. ఉంటావా లేదా? కాబట్టి అందరినీ, నువ్వు కూడా ఒక హీరోయిన్ కావాలమ్మా తల్లి. అచ్చెన్నాయుడు హీరో అయ్యాడు, నువ్వు కూడా ఒక రుద్రమదేవిగా తయారు కావాలి, ఒక ఝాన్సీ రాణిగా తయారు కావాలి. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు, తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడుకుందామా లేదా? ఒక కొండవీటి సింహంగా మారాలి, ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, గాండ్రించాలి. చేస్తారా లేదా? ఆ దెబ్బతో ఈ పిల్లి పారిపోవాలి, ఈ నాటకాలన్నీ కూడా పోవాలి. తమిళలో రాష్ట్రానికి మంచి రోజులు కావాలి. నేను పోరాడేది నా కోసరం కాదు, లేకుంటే ఇంకొకరి కోసరం కాదు, ప్రజల కోసరం పోరాటం తప్ప, ఈ బాధ తప్ప, లేకపోతే ఇంకో దాని కోసరం కాదు. అది ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూడా సహకరించాలని మరొక్కసారి కోరుతూ, గట్టిగా చప్పట్లు కొట్టి పల్లా శ్రీనివాస్ చేసిన ఉద్యమానికి, ఉద్యమానికి ఆయన ఊపిరి పోసిన దానికి అందరూ అభినందించి ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ఈ పోరాటం ఆగదు, ఆగుతుందా? ఈ పోరాటం కొనసాగుతుంది, అవునా కాదా? థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. రాత్రి మనం చంద్రబాబు నాయుడు గారు రాత్రి నిర్ణయించి ఆకస్మికంగా సడన్ గా వారు రావడం, తక్కువ కాలంలోనే మీరు ఇక్కడికి ఇచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు అందరూ ధన్యవాదాలు. ఇప్పుడు సారు కోరుతున్నాం. ఓకే